కాంగ్రెస్ సర్కార్ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఆనాడు నెహ్రూ క్యాబినెట్ లో నిర్మాణం జరిగిన కాలేజీని మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే పునర్నిర్మాణం జరుగుతోందన్నారు. 70 ఏళ్ల చరిత్రన్న వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నాయిని రాజేందర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే నాగరాజు, ఎంపీ కావ్య, కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. 28 కోట్ల రూపాయలు వెచ్చించి ఏడాదిన్నర కాలంలో నిర్మాణం పూర్తి చేస్తామన్నారు నేతలు. నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ రెడ్డి గారు ఏది అడిగితే అది వరంగల్ జిల్లా అనగానే వారికి ఎందుకో ప్రత్యేక శ్రద్ధ మొదటికెళ్ళి కూడా మనం చూస్తున్నాం. సంవత్సరంన్నర కింద ఉన్నటువంటి హనుమకొండ జిల్లాని అంతకు ముందు ఇప్పుడున్న జిల్లాని మనం చూడండి. ప్రతి ఒక్కదానికి ఫండ్స్ ఏది అడిగితే అది ఇచ్చి నిర్మాణంలో ఉన్నాయి. ఇవాళ పాలిటెక్నిక్ నేను ఎమ్మెల్యే కాగానే ఫస్ట్ లెటర్ ప్యాడ్ మీద నాది పెట్టింది ఇది ఈవి శ్రీని గారు. వీరు విద్యార్థులు వచ్చి దీని మీద గతంలో అడగటం వలన ఎన్నో ఏళ్ళకెళ్ళి అడుగుతున్నాం. దీని గురించి ఎవరు పట్టించుకునే నాదులు లేరు. అది అన్నప్పుడు నేను లెటర్ పెట్టి మా అందరు సంతకాలు పెట్టుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం సంతకాలు పెట్టి సీఎం గారి దగ్గరికి పోగానే దాన్ని తప్పకుండా నేను ఇమ్మీడియట్ మీకు ఇచ్చేస్తానని చెప్పి అలాట్ చేయటం. రాజకీయాలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు చేసుకుందాం, కానీ ఇప్పుడు మాత్రం అభివృద్ధిలో ప్రతి ఒక్కరం చెయ్యేసి ముందుకు సాగటంలో భాగంగానే ఈరోజు ఇక్కడ జరుగుతున్నది. అదేవిధంగా నేను 6 months బ్యాక్ ఒకసారి వచ్చినప్పుడు మహిళా పాలిటెక్నిక్ పక్కది కూడా చూడటం జరిగింది. దానికి కూడా ఈ ఎదురుగున్న హాస్పిటల్ ఓపెనింగ్కు 2-3 నెలలు టార్గెట్ ఇచ్చింది. దానికి కంప్లీట్ చేసి సీఎం గారు రావటానికి, సీఎం గారు వచ్చినప్పుడు ఇక్కడ ఇది కానివ్వండి భద్రకాళమ్మ టెంపుల్ కానీ విజిటింగ్ పెట్టించి కావలసిన నిధులను ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అందరం అనుకొని. మన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భూమి పూజ జరగడము, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి కృషి వల్ల 28 కోట్ల నిధులు మంజూరు చేయించుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఏదైతే తను యంగ్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారో అది అక్షరాల నిజం చేస్తూ ప్రతి చోట విద్యకి చాలా విలువనిస్తూ, అదేవిధంగా మన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి కూడా ఒక్కొక్క దానికి 200 కోట్లు ఇస్తూ 55 నియోజకవర్గాలలో ఈ స్కూల్స్ని స్థాపించడం జరుగుతుంది. అదేవిధంగా వరంగల్కి సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమమైనా మన కాజ్పేటకి సంబంధించి ఇట్లా ఏ విధంగా చూసుకున్నా కూడా అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ వరంగల్కి రావాల్సిన నిధుల కోసము అహర్నిశలు మేము కష్టపడుతున్నాము. అందరం టీం వర్క్ చేస్తూ ముందుకు సాగుతున్నాము. రానున్న రోజులలో వరంగల్ ఇంకా అభివృద్ధి చెందుతుంది. మీరు అందరూ దాన్ని చూడబోతున్నారని